వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇంకొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. ఇది వచ్చి G+1 హౌసెస్, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఈ రెండు హౌసెస్ కూడా మనకు సేల్కి రావడం జరిగిందండి. హౌస్ ముందు రోడ్డు విషయానికి వచ్చేసి 30 feet రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ ముందు వచ్చేసి 30 feet రోడ్ ఉంటుంది. మీకు రాంపల్లి సిగ్నల్కు నియర్ బై ఉంటుందండి. రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 250 మీటర్స్ ఉంటుంది. 250 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బెస్ట్ హౌసెస్ అండి. చాలా మంచి క్వాలిటీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే 1,10 lakhs నెగోషియబుల్ అండి. 1,10,00,000 నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి 133 గజాల్లో ఉన్న G+1 హౌస్ మనకు ఓన్లీ 1,10,00,000 చెప్తున్నారు. మెయిన్ రోడ్కు చాలా దగ్గర ఉందండి హౌస్ వచ్చేసి. ఇంటి ముందు 30 feet రోడ్ చూడొచ్చు మీరు. ఇంటి ముందు వచ్చేసి 30 feet రోడ్స్ ఉంటుంది మనకు. వీటి డైమెన్షన్ విషయానికి వచ్చేస్తే 21.5 into 56 ఇవ్వడం జరిగిందండి. 21.5 into 56 ఇవ్వడం జరిగింది. వీటి డైమెన్షన్ వచ్చేసి మంచి కాలనీలో ఉన్న హౌస్ అండి. చుట్టూ కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూడొచ్చు. మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంపు, మంచి చాలా బాగుంది. గ్రానైట్ వచ్చేసి మెయిన్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మనకు మీరు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ మెయిన్ లుక్. మెయిన్ డోర్ దాని చుట్టూ కూడా టైల్స్ అతికించడం జరిగింది. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే బోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోర్ వాటర్ చాలా మంచిగా ఉంటుంది. బోర్ వాటర్ స్పెషాలిటీస్ బాగుంటాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ చూడొచ్చు. SS రైలింగ్తో ఇస్తున్న స్టెప్స్ ఇవి వచ్చేసి. స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తుంది వచ్చేసి స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా అండి. ఇది మనకు ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఒకసారి సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇది వచ్చేసి సెట్ బ్యాక్స్ అండి. మనకు ఇంటికి బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. తర్వాత మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ గుమ్మం చూడొచ్చు. దీని వుడ్ విషయానికి వచ్చేస్తే టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా క్వాలిటీతో ఉన్న టేక్ చూడొచ్చు. క్వాలిటీ టేక్ అండి. చాలా క్వాలిటీతో ఉన్న టేక్. ఇక డోర్ కార్వింగ్ విషయానికి వచ్చేస్తే మనకు డబల్ డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి డిజైన్ చూపిస్తాను. డోర్ డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. డోర్ డిజైన్స్ కూడా డబల్ డోర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డోర్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. డోర్ డిజైన్ చూడొచ్చు. మెయిన్ డోర్ గుమ్మం వచ్చేసి డబల్ డోర్ అండి ఇది. తర్వాత మనకు ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చేసి హాల్ ఉంటుంది. లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే టైల్స్ వాడడం జరిగింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అలాగే ఇంటీరియర్ కలర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఇల్లు. ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి మనకు హాల్ అండి. ఇది మనకు హాల్. అలాగే నార్త్ ఈస్ట్గా గుమ్మం కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్లో ఉన్న గుమ్మం. ఇది ఓపెన్ చేస్తే మనం సెట్ బ్యాక్లోకి వెళ్తామండి. చూడొచ్చు, సెట్ బ్యాక్లోకి వెళ్తాం. నార్త్ ఈస్ట్గా ఉన్న డోర్ అండి ఇది. మనకు వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నది వచ్చేసి హాల్ అండి. చూడొచ్చు, చాలా స్పేసియస్గా హాల్ ఉంటుంది. తర్వాత హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చూడొచ్చు. హాల్లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. మంచి డిజైన్తో ఉన్న ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంచి కలర్స్ కూడా వాడారు. ఇంటి లోపల మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ప్లాట్ఫామ్తో ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. కంప్లీట్ గ్రానైట్ వాడడం జరిగింది ప్లాట్ఫామ్లో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కిచెన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ ఇది. మనకు సెల్ఫ్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, మంచిగా ఉంది. స్టోరేజ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది మీకు. వెంటిలేషన్ పర్పస్లో కిచెన్లో కూడా విండో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విండోస్ విషయానికి వచ్చేస్తే UPVC స్లైడింగ్ విండోస్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాష్ బేషన్. తర్వాత హాల్లో నుంచి ఇటుగా వెళ్తే మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. తర్వాత అటు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి. చూడొచ్చు, వాటికి ఎంట్రీ అండి. ఇది వచ్చేసి మనకు ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు. తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్.
చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. మంచి కొత్త ప్యాటర్న్ డిజైన్స్ ఇవ్వడం జరిగిందండి. న్యూ ప్యాటర్న్ అండి డిజైన్స్లో. చిల్డ్రన్ బెడ్రూమ్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. తర్వాత డోర్స్ కూడా ఫిట్ అయిపోయండి. డోర్స్ అలాగే డిజైన్ చూడొచ్చు, మంచి క్వాలిటీతో ఉన్న డోర్స్. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటున్న హౌస్ అండి. G+1 హౌస్, 1,10,00,000 నెగోషియబుల్ ఉంటుంది. 2 BHK, గ్రౌండ్ +1. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. చూడొచ్చు కామన్ బాత్రూంలో టైల్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి. కామన్ బాత్రూమ్. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. టైల్స్ కూడా చాలా బాగున్నాయి నీట్గా. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. విండోస్ 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో లైటింగ్ పర్పస్లో. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్. లైటింగ్ పర్పస్లో చాలా బాగుంది, మంచి వెంటిలేషన్ వస్తుంది. టైల్స్ బాగున్నాయి. తర్వాత డోర్స్ అలాగే డిజైన్ చూడొచ్చు. డోర్ రాంపల్లి సిగ్నల్ నుంచి జస్ట్ 250 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసి మంచి కాలనీలో ఉంటుంది హౌస్. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. G+1 పర్మిషన్తో రావడం జరుగుతుంది. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఇవ్వడం జరిగింది. మంచి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం మనం. ఇంటికి హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడొచ్చు, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రీ ఇలా ఉంటుంది. మంచి డిజైన్స్తో ఉన్న ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. టేక్ వుడ్తో ఉన్న గుమ్మం అండి. చూడొచ్చు, టేక్ వుడ్తో ఉన్న గుమ్మం, మంచి ప్యాటర్న్తో ఉన్న డబల్ డోర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. గుమ్మం చుట్టూ కూడా టైల్స్ అతికించడం జరిగింది. తర్వాత ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. పైన రెయిన్ వాటర్ పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ వచ్చి కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగిందండి. స్టెప్స్ కంప్లీట్గా గ్రానైట్ వాడుతున్నారు. తర్వాత హాల్ చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంటుందండి హాల్ మనకి. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. చూడొచ్చు, హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సెట్ బ్యాక్స్తో కట్టారండి. ఇది UPVC స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. హాల్లో 2 విండోస్ ఉన్నాయి. హాల్. తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. చూడొచ్చు, కిచెన్. కిచెన్లో ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా చాలా బాగా అంటించారు. టైల్స్ బాగా అతికించడం జరిగింది. UPVC స్లైడింగ్ విండో ఇస్తున్నారు. తర్వాత హాల్లో నుంచి వాష్ బేసిన్. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. చూడొచ్చు, అవుట్ సైడ్ మంచి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు వాష్ ఏరియా. ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్. ఇది డైనింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్ మనకి ఇది. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. తర్వాత స్ట్రైట్గా వెళ్తే అది మనకు మాస్టర్ బెడ్రూమ్, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. తర్వాత ఇక్కడ ఈ డోర్ హాల్లో నుంచి ఇటుగా వస్తున్నప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తే, రైట్ సైడ్ ఉన్న ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకు సెట్ బ్యాక్లోకి వెళ్ళడం జరుగుతుంది. సెట్ బ్యాక్లోకి ఇవ్వబడిన డోర్ ఇది వచ్చేసి మనకు చూడొచ్చు, సెట్ బ్యాక్లోకి వెళ్తున్న డోర్ మనకి ఇది. 2 హౌసెస్ సేల్కి రావడం జరిగిందండి మనకు. 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ G+1 2 హౌసెస్ సేల్కి రావడం జరిగింది మనకు. ఇటుగా వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్. తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి మనకు. సెల్ఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విండోస్ వెంటిలేషన్. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది
మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా మంచి స్పేసియస్గా ఇవ్వడం జరుగుతుంది. బెడ్రూమ్స్ చూడొచ్చు ఒకసారి, చాలా బాగున్నాయి. డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. డోర్స్ మంచి ఫినిషింగ్తో ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. రాంపల్లి సిగ్నల్ అండి, రాంపల్లి సిగ్నల్ నుంచి నియర్ బై ఉంటుందండి హౌస్. మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్ రాంపల్లి సిగ్నల్కి దగ్గరలో, మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఇల్లు వచ్చేసి G+1 హౌస్, 133 గజాలు, 133 స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000 నెగోషియబుల్ చెప్పడం జరుగుతుంది. 1,10,00,000 నెగోషియబుల్. డైమెన్షన్ విషయానికి వస్తే 21.5 × 56 ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇంకెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ప్రాపర్టీ యొక్క పూర్తి సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.